హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. తిరుపతిలో సడన్గా నిన్న నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది, వర్షం పడుతుందని చెప్పి. అసలు ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షం పడతానే ఉందండి, కంటిన్యూస్గా, అస్సలు గ్యాప్ లేదు. ఎంతలా పడుతుందంటే అసలు కరెక్ట్గా స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్ వాళ్ళు వెళ్ళే టైంకి అయితే పెద్ద కుండపోత వర్షము, అంత దారుణంగా ఉంది. నేను ఇవాళ ఎర్లీగా నిద్ర లేచిపోయాను, నాకు ఎందుకో మెలకువ వచ్చేసింది. ఈ రోజైతే థర్స్డే. ఇంకా వీళ్ళైతే ఇంకా లెగకముందే నేనైతే లేచి ఫ్రెష్ అయిపోయి వంటగదిలో కూడా చాలా పనులు కంప్లీట్ చేశాను. తర్వాత వీళ్ళైతే లెగిశారు, వాళ్ళ నాన్న అలారం మోగితే అవి అయితే లేచాడు. నేను వాళ్ళు లేచేసరికి క్యాబేజీ అంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, మిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు పులిహోర చేయమన్నారు మా వారు, గురువారం కాబట్టి ఎల్లోగా తినడం ఇష్టం మా వారికి ఎప్పుడైనా సరే. ఇంకా నిమ్మకాయ రసం పిండేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నం కూడా వండేస్తున్నాను. ఇన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాక వాళ్ళైతే నిద్ర లేచారు. సరే, ఇంక వాళ్ళు లేచినాక వాళ్ళ నాన్న అయితే అవిని పట్టుకున్నారు. ఇంక నేను ఇక్కడ కర్రీ అయితే వండేస్తున్నాను. క్యాబేజీ చాలామంది తినడానికి అస్సలు ఇష్టపడరు. ఈవెన్ నేను కూడా నా పెళ్లి కాకముందు అసలు క్యాబేజీ కూర అంటేనే తెలియదు నాకు. నా పెళ్ళైనాకే నేను చాలా కూరలు తినడం అయితే స్టార్ట్ చేశాను. అంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, క్యాబేజీ కానీ, మష్రూమ్స్, క్యాప్సికమ్ ఇవేవి నాకు తెలీదు. కానీ క్యాబేజీ ఆడవాళ్ళకి చాలా మంచిదండి. మీరు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా క్యాబేజీ పప్పు ఏదో ఒకటి చేసుకొని తినడానికి ప్రయత్నించండి. ఎవ్రీ వీక్లీ వన్స్ అయినా తినాలంట. లేడీస్కి క్యాన్సర్స్ రాకుండా అయితే ప్రివెంట్ చేస్తుంది. ఇంకా అవన్నీ విన్న తర్వాత ఎప్పుడైనా రేర్గా అయితే తింటూ ఉంటాను నేను కూడా. మా వారు మాత్రం వారం వారం క్యాబేజీలే తీసుకొస్తారు, మరి ఎందుకు తెస్తారో తెలియదు, అలా తెస్తారు. సరే అని చెప్పి నేనైతే ఇక్కడ అది వండేస్తున్నాను. ఇవాళ ఎందుకో నాకు గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకే నేను వాళ్ళకంటే ముందే లేచి రెడీ అయిపోయి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేశాను అనుకోండి, నాకు ఇంకా హడావిడి ఉండదు, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి ఇక్కడ ఈయన మాత్రము పొద్దున్నే అసలు ఏ పని చేసుకునేవాడండి. ఇక నేనేమో ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ నేను వంట చేస్తుంటే ఎత్తుకోవాలంట, వాళ్ళ నానేమో కొంచెం ఫ్రెష్ అయిపోతున్నారా. ఇంక ఇక్కడ నేనైతే పులిహోర కలిపేశాను, హవీని ఎత్తుకున్నాను. ఇంకా హవీకి నీళ్ళు కూడా పెట్టేశాను ఒక పక్కన. హవీకి కూడా బ్రేక్ఫాస్ట్ కిందకైతే నేను పులిహోర పెట్టాను కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి హవీకి అయితే పెట్టేసిన తర్వాత హవీకి స్నానం చేపించి రెడీ చేపించేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్దామని చెప్పి కిందకైతే వచ్చామా. ఫుల్ వర్షం, అసలు ఎంత వర్షం అంటే అసలు చెప్పలేము. హవీ డ్రెస్ బాగుంది కదా, వాళ్ళ అత్త వాళ్ళైతే తెచ్చారు. లాస్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు తెచ్చారు. మేము హవీకి గుండు కొట్టించినప్పుడు ఈ డ్రెస్సే వేసాము. మళ్ళీ అసలు పట్టిద్దా పట్టదా అని చూస్తే అదైతే చక్కగా పడుతుంది ఇప్పుడు. అసలు చూసారు కదా ఎంత దారుణంగా పడుతుందో. ఇంకా అలాగే కారులో అయితే వెళ్తున్నాము. ఇంత వర్షంలో అవసరమా అనిపించింది, కానీ ఇంకా వెళ్ళాలి అనుకున్నాను కదా, కొంచెం మనసుకి రిలాక్స్గా అనిపిస్తుంది. నేను చాలా రోజులు అయిపోతుంది అసలు గుళ్ళకి వెళ్ళి, అస్సలు కుదరట్లేదు ఇప్పుడు ఈ పిల్లోడితోటి. ఇంకా మనమే టైం అనేది క్రియేట్ చేసుకొని వెళ్ళాలి. నేనైతే అంత పని అయినాక నీట్గా రెడీ అవుదాం, మంచి డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకుందాం అనుకున్నానండి. లాస్ట్ మినిట్లో చాలా హడావిడి అయిపోయింది. 9:30కి మా వారికి మీటింగ్స్, ఇంట్లోనే మాకు 9:15 అయిపోయింది. ఇంకా ఆఫీస్లో వాళ్ళు ఊరుకోరు కదా, ఇంకా నేను రెడీ అవుతా కూర్చున్నాను అనుకోండి, ఇంకా లేట్ అయిపోద్ది. మా వారు అప్పటికి డ్రెస్ చేంజ్ చేసుకుంటామంటే వద్దులే పదా అని చెప్పి అయితే వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలు పుట్టాక మనం చాలా సాక్రిఫైజులు చేసేస్తాం. మనం రెడీ అవ్వడానికి ఉండదు, జడలు వేసుకోవడానికి ఉండదు, ఏమీ ఉండదు. ఇంక ఇక్కడ చూసారు కదా, అసలు వైపర్తో వైప్ చేస్తున్నా కూడా ఎంత దారుణంగా వర్షం పడుతుందో అసలు. నేను కుంకం పెట్టుకుంటుంటే హవీ లేదు, నాకు కూడా పెట్టు అని చెప్పి చూపిస్తా ఉన్నాడు. సరే ఎంత ముద్దుగా చెప్తున్నాడు కదా అని నేనైతే కుంకం పెట్టాను. ఎంత బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు. నా దిష్టే తగిలిద్ది వాళ్ళ హవీకి, అంత క్యూట్గా ఉన్నాడు. ఆ డ్రెస్ కూడా కొత్తగా ఉండేసరికి క్యూట్గా అనిపిస్తున్నాడు. ఇంకా లోపల కూర్చుంటే గమ్మునే ఉండడండి. అన్ని బటన్స్, గేర్ రాడ్ అన్నీ తిప్పేస్తాడు. అసలు గట్టిగా పట్టుకోవాలి హవీని, లేదంటే చాలా కష్టమైపోద్ది. ఇంకా మేము వాళ్ళ గుడికి ఎందుకు వెళ్తున్నామంటే, గురువారం మా వారు దానం ఇస్తారని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. ఈరోజు మీకు చూపిస్తాను అసలు ఎలా ఇస్తారు, ఏమేమి ఇస్తారని చెప్పేసి. అది కూడా చూపిస్తాము. నాకు కూడా పర్సనల్గా గుడికి వెళ్ళాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. వాళ్ళ నాన్న అయితే నేతి లడ్డు కోసం అయితే వెళ్ళారా, ఇంతలోపు ఇక్కడ గేర్ రాడ్ అంతా పీకి పాకాన్ని పెడుతున్నాడు. అసలు ఎంత వర్షం పడుతుందో బాబాయ్, దారుణంగా ఉంది. నేనైతే గొడుగు తీసుకొని వచ్చా, ఆ గొడుగు తేపోయి ఉంటే మా ఆయన అయితే ఫుల్ తడిచిపోయి ఉండేవారు. ఇక గొడుగు కారులో ఎక్కేదాకా బాగానే ఉంటుంది, కానీ ఆ కారులో ఎక్కినాక ఆ గొడుగు ముడిచేటప్పుడు మాత్రం సగం తడిచిపోతాం మనము. అలా ఉంటుంది ఈ గొడుగులతోటి కారులో. కారు ఉంది కాబట్టి సరిపోతుంది. చాలామంది అయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పాపం అలాగే తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అప్పటికే 9:30 అయిపోయింది, మీటింగ్ టైం అనమాట. వాళ్ళకైతే చెప్పారు ఇంకా వర్షంలో స్ట్రక్ అయ్యాము, వస్తాము అని చెప్పి, ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో వస్తామంటే సరే అన్నారు.
అసలు ఇంకా అలాగే వెళ్తున్నారండి. వాళ్ళని చూస్తే నాకైతే చాలా జాలిగా అనిపించింది. ఈ వర్షం ఇప్పుడే పడాలా? కాసేపైనా పడుండొచ్చు కదా! పాపం అందరు కరెక్ట్ టైం అనమాట అది. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళే వాళ్ళకి ఇంక ఎగ్జామ్స్ కూడా జరుగుతా ఉన్నాయి. స్కూల్ పిల్లలకి అలాగే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక ఈ అరటిపళ్ళు కూడా కావాలైతే అవి తీసుకున్నాం. ఆయన కూడా రెయిన్ కోట్ ఏసుకొని అలాగే అమ్ముకుంటున్నారండి. ఇంక ఇక్కడైతే గుడికొచ్చేసాం, వినాయకుడి గుడికి. ఇక్కడైతే దానంలోకి స్వీటు, అరటిపళ్ళు, పసుపు కొమ్ములు, పసుపు జాకెట్ ముక్క రూ. 116 అయితే ఇస్తారండి. ఇలాగేనండి ప్రతి వారము కూడా మా వారు దానం అయితే ఇస్తారు. దీన్ని బృహస్పతి దానం అంటారు. దీనివల్ల మనకి చాలా మంచిగా ఉంటుంది. మా వారికైతే చెప్పారు ఇలా ఇవ్వమని చెప్పి. మా వారు ఇది 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే మాకైతే చాలా మంచిగా ఉంది. గురు బలం కోసం ఈ దానం అయితే ఇస్తారు. దీనివల్ల ఏంటంటే మనకు చాలా మంచిది. ఇంకా గుడిలో పూజారి గారు ఇది ఇలాగైతే ఇవ్వమని చెప్పారు. మీకు ఎంతకాలం అయినా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదని అయితే చెప్పారు. దానివల్ల ఇంక అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంక ఈరోజు దానం ఇచ్చేంత వరకు టిఫిన్ కూడా చేయరండి. ఎంత లేట్ అయినా సరే దానం ఇచ్చినాకే టిఫిన్ అయితే చేస్తారు. ఆ రోజు పసుపుగా తినాలని చెప్పి పులిహోర అయితే ఇష్టపడతారు, చేయమని అడుగుతారు నన్ను. मम इष्टदेवता श्री महागणपति इष्टदेवता प्रत्यर्थम बृहस्पति दोष अंगारना प्राप्ति वस्तु शतमानं भवति पुत्रचंद्राय श्रीरेन्द्र प्रतिष्ठति मनोवांఛा फलसिद्धि वस्तु सकल दोष అవి గుడికి రాగానే కారు లోపలికి పార్క్ చేసాము. ఇక్కడ తడవలేదు కానీ అసలు దేవుని చూడగానే తెగ భజన చేసేస్తున్నాడు. నేనైతే ఫుల్ షాకు. మళ్ళీ ఇక్కడ కూడా నాన్న భజన అంటే ఎంత చక్కగా చేస్తున్నాడో. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా అన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు మన రూట్స్ నుంచి అన్నీ నేర్చుకుంటారు. అది మనమే కదా చెప్పాలి. నా చిన్నప్పుడైతే ఇంకా మా అమ్మ వాళ్ళైతే రోజు గుడికి పంపించేవాళ్ళు, ఫ్లవర్ ఇచ్చి రోజు వెళ్ళేవాళ్ళం నేను మా అన్నయ్య. ఇప్పటికి కూడా అలాగే మాకు ఇంకా అలవాటు అయిపోయింది. అంతే కదా, మనం చిన్నప్పుడు ఏం నేర్పిస్తాం వాళ్ళు అదే నేర్చుకుంటారు చిన్న చిన్నవి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా వారు గబగబా మీటింగ్లో అయితే కూర్చున్నారు. ఇంకా మీటింగ్ అటెండ్ కావాలి. ఇంకా అవి మాత్రము వాళ్ళ నాన్న చుట్టూతూనే తిరుగుతూ ఉన్నాడు. చూసారు కదా, ఈ పిల్లోడిని పట్టుకోవడం చాలా కష్టం అండి. వాళ్ళ నాన్న వదలడు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అప్పటికే 10 అయితే అయిపోయింది. అవి అయితే తిన్నాడు, మేమైతే తినలేదు కదా. ఇంకా తినాలి. మా వారికేమో ఇప్పుడు నాకు కాదు, నేను మీటింగ్లో మాట్లాడాలి, నాకు ఇప్పుడే వద్దని చెప్పారు. ఇక వాళ్ళ నాన్న ఎత్తుకోలేదని చెప్పి గుక్కలు పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. చూడండి అసలు ఎంతలాగా అల్లరి చేస్తున్నాడో. ఈ డ్రెస్ భలే ఉంది కదా, మీకు ఎలా అనిపించిందో నేను మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. హవి గురించి, హవి ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ రోజు ఇక్కడ వదిలేస్తాను కదా, జస్ట్ మిస్ అండి. నేను కిచెన్లోకి వెళ్ళాను, తాడైతే మింగేశాడంట. మింగేసి వామిట్ చేసుకుంటున్నాడంట. మా వారైతే మీటింగ్ ఆపేసి గబగబా వచ్చి చూపిస్తున్నాడు. ఇది చూడు, ఇది మింగేస్తున్నాడు, చాలా జాగ్రత్త అని చెప్పి. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు ఏం మింగేసినా సరే చాలా ప్రాబ్లం అయిపోద్ది. అప్పటికి మేము అక్కడ అంతా నీట్గా సర్దేశాము. పిన్నీసులు కానీ ఏమన్నా చిన్నవి ఉన్నాయేమో అని చూసి అన్నీ వెనక్కి బ్యాగుల్లో జిప్లేసి అయితే పెట్టేశాము. మరి దారం మొక్క ఎలా దొరికిందో తెలీదు, భలే అయిపోయింది. ఇంకా గుళ్ళో కూడా ఇవాళ మాకు ప్రసాదము పులిహార అయితే ఇచ్చారు. ఇంకా పులిహార ప్రసాదం హవికి కొంచెం పెట్టి నేను తింటున్నాను. ఇంక ఇంట్లో కూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్ పులిహారే కదా, ఇంకా అదే తినేసాము. ఇంక తర్వాత మా వారికి కూడా కొంచెం మీటింగ్ అయిపోగానే అయితే పెట్టించాను. అప్పటికే మా వారు తినేటప్పటికి 10:30 అయిపోయింది. పాపం ఫుల్ ఆకలి వేస్తుంది అన్నారు. కానీ ఇంకా కుదరదు కదా, ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే అంతే ఉంటాయి. ఇక్కడ నేను తింటుంటే మాత్రం నన్ను మాత్రం హవి గారు అస్సలు తిన్నవరండి. చూస్తున్నారు కదా, నా మీదకి ఎక్కుతాడు. ఎలాగో వాళ్ళ నాన్న మర్చిపోయాడు, డైవర్ట్ అయ్యాడు. ఇంక మళ్ళీ వాళ్ళ నాన్న గుర్తొచ్చేసాడు, ఇంక వెళ్ళిపోయాడు. ఇంక ఇంతే ఉంటుంది. ఇంకా ఆడతా నా కంట్లో పొడిచేశాడు. నాకైతే ఫుల్ కన్ను నొప్పి వచ్చేసి కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఇక ఏంటంటే షూస్ కనిపించినాయి అనుకోండి, షూస్ వేసేయాలి. షూస్ వేసినాక ఆయన ఆడుకుంటాడంటే ఆయన ఆడుకోడు. మనమే గిరగిర తిప్పుతూ ఉండాలి. మనం తిప్పుతూ ఉంటే ఆయన తిరుగుతాడు. మళ్ళీ వదిలేస్తే ఊరుకోడు, మనం పట్టుకొని ఉండాల్సిందే. ఇంకా పక్కన జశ్వంత్ వీళ్ళ పిల్లలకు కూడా ఇవాళ బాగా అస్సలు వర్షం అయితే ఇంకా ఆగట్లేదు, పడతానే ఉంది. పిల్లలందరికీ స్కూల్కి అయితే హాలిడే ఇచ్చేశారు. ఇంకా మా వారికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇంకా హవి అల్లరైతే తట్టుకోలేక నేనైతే మొహం మీదే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, అసలు ఇంట్లో ఉండొద్దని అయితే అన్నానండి. పాపం చాలా ఫీల్ అయి ఉంటాడు. నాతో అయితే ఏమనలేదు, కానీ నాకే అర్థమైంది అబ్బా అనవసరంగా అన్నానని చెప్పి. మరేమో ఈ పిల్లోడేమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆయనేమో మీటింగ్స్లో ఉంటారు. ఇంక ఇద్దరి మధ్యలో నేనేమో ఇదైపోతూ ఉంటాను కదా అని చెప్పి ఇంకొంచెం కోపంగా అనేసాను. ఫీల్ అయ్యి ఉంటారేమో అని నేనైతే తర్వాత చాలా ఫీల్ అయిపోయాను. ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను, అరే భలే అనేసానే అనవసరంగా అని చెప్పి. ఇంకా అలాగే వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. అవి ఏమో కొంచెము ఆ పక్కన చిన్న బాబు అయితే వచ్చాడు కదా, ఆ చిన్న బాబుతో ఆడుకుంటున్నాడు. కాస్త డైవర్ట్ అయ్యాడు కానీ ఈ గదిలోనే ఉంటాడు. ఎంత డైవర్ట్ అయినా సరే ఈ గదిలోనే తిరుగుతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి.
ఇక ఈ పెద్ద మనిషికి ఏంటంటే వ్యవహారాలు కావాలి, అన్ని దూల పనులు అంత గందరగోళం చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఉంటుందన్నమాట మనతోటి. ఇంకా నేనైతే ఆల్రెడీ మార్నింగే వంట కూడా చేసేసాను కాబట్టి అన్నం ఒక్కటే కుక్ చేయాలి. అవి క్యాలీఫ్లవర్ అదే క్యాబేజీ కూర తినడు. ట్రై చేస్తాను, క్యాబేజీ కూర తినకపోతే ఇంకేమన్నా వండి పెట్టాలి. అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా చూసారు కదా బయట అయితే వర్షం ఫుల్గా పడుతుంది. ఈ పక్కనంతా కూడా వాటర్ వచ్చేసాయి. అసలు బట్టలు కూడా వాష్ చేయలేదు నేను ఇవాళ. నాకు చాలా బట్టలు అయిపోతాయి, ఎప్పటికి వాష్ చేస్తానో కూడా తెలీదు, నాకైతే అర్థం కావట్లేదు. ఈ కొత్తగా ఏం నేర్చాడంటే డియో ఉంటుంది కదా, డియో తీసుకొచ్చి డియో కొట్టాలంటే చెయ్యి ఇలా పైకెత్తుతాడు డియో కొట్టమని చెప్పి. వాళ్ళ నాన్న కొడుతూ ఉంటారు కదా, అది చూసి అట్లా చేస్తూ ఉంటాడు. అసలు ఈ ఆటలకైతే అద్దు పద్దు లేదు. అసలు పొద్దున్న నుంచి పడుకోవట్లేదండి, అన్నం పెట్టినా కూడా పడుకోవట్లేదు. 2-2:30 వరకు ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళ నాన్నకి ఒక పక్కన మీటింగ్స్. నా పని అయితే ఫుల్గా అయిపోతుంది. అబ్బా కాసేపు పడుకో హవి అని అడుగుతూనే ఉన్నానా, అసలు పడుకోడే. ఇక వాళ్ళ నాన్న ఇక్కడికి చేంజ్ చేసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ల్యాప్టాప్ లాగుతాడు, మౌస్ పిక్తాడు తప్పించి పడుకోవట్లేదు. రోజైతే మార్నింగ్ పడుకుంటాడు, ఇవాళ ఏంటో అసలు పడుకోలేదు. నాకైతే అసలు అర్థం కాలేదు. నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఎప్పుడు పడుకుంటాడా, కాసేపు అట్లా రిలాక్స్ అవుదాము. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అవి కూడా ఉన్నాయి. ఇక బాబుతో అవ్వదు కదా, అందుకని చెప్పి నేనైతే ఎక్కువ ఇది చేసుకోను. బాబు ఉన్నప్పుడు బాబునే పట్టించుకుంటాను. ఫైనల్గా అలా చాలా కష్టపడి అయితే పడుకోబెట్టాడు. 2:30కి అలా పడుకొని 4:30కి అట్లా లేచాడు. సరే లేచాడు కదా అని మళ్ళీ నేనైతే ఎత్తుకొని ఇలా ఊపుతా ఉంటే ఇంకా కాసేపు అట్లా ఒక 10-15 మినిట్స్ అట్లా పడుకున్నాడు చక్కగా. అలా లేచినాక కూడా అలా వేసుకుంటే ఉంటాడు. మళ్ళీ కింద వేసామనుకోండి లేచిపోతాడు. సరే పడుకున్నాడు కదా అనుకున్నాం కానీ మళ్ళీ వెంటనే అయితే లెగిసిపోయాడు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఆటలే, ఇంకా నైట్ దాకా ఆటలే. ఇక్కడ టీవీ బల్ల దగ్గర అంతా బాగా క్లమ్జీగా అయిపోయింది. అండ్ మెడిసిన్స్ కూడా రోజు వేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడే పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కూడా నేను నీట్గా సర్దేయాలి. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే వస్తున్నారు. మీరు ఈ వీడియో చూసేటప్పటికి అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇంకా అందుకని అంత నీట్గా చేస్తున్నా. ఫ్రిడ్జ్ కూడా చాలా గడ్డ అయితే కట్టేసింది, ఫ్రిడ్జ్ ఆపేసాను. మెడిసిన్స్ ఇప్పటివరకు ఫ్రిడ్జ్లో మెడిసిన్ ఉంది హవిది, అందుకనే ఫ్రిడ్జ్ ఆపలేదు. ఇంక ఈరోజు అయితే ఆపేసాను. సగం దాకా వచ్చేసింది ఐస్. చాలామంది ఫ్రిడ్జ్ టూర్ చేయమంటున్నారు కదా, మీ ఫ్రిడ్జ్ సరిగా చూపించండి అని. ఇంక ఇప్పుడైతే డీప్ క్లీన్ చేసినాక చూపిస్తాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏమన్నా తిందామనిపించింది. ఇంకా అన్నమే కాదులే అని చెప్పేసి ఇంకా స్నాక్స్ లాగా ఏమన్నా తిందామంటే మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు సోయా చంక్స్ అయితే తీసుకొచ్చాము. మిల్ మేకర్ అంటారు కదా అవి. ఇంక ఇవైతే కొంచెం హాట్ వాటర్ బాయిల్ చేసేసి దానిలో అయితే వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు పెరుగు అన్నీ కలిపి బాగా కలిపేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏదో మాయం చేస్తారంట. సర్లే అని చెప్పంటే నిన్న నైట్ నుంచి షింకులు అంట్లు అలాగే ఉండిపోయినాయండి. అసలు ఎన్ని ఉన్నాయో బాబాయ్ ఎప్పుడు తోమాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు పిల్లోడు ర్యాక్ కూడా ఊరికే క్లమ్జీ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అయిపోద్దో తెలీదు. నేనేమో కింద నుంచి ఒక బట్టలు లాగుతాను, అట్లా హడావిడిగా ఏడుస్తున్నాడని లాగుతాను కదా, దానివల్ల ఇక అవన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నాను. ఇంకా అందరూ వస్తున్నారు కదా, ఇక చుట్టాలు వస్తున్నారంటేనే మన ఇల్లు బాగా నీట్గా అయిపోద్ది. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఉండాలి కదా అని చెప్పి నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇంతే చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది బంధువులు కానీ అలా రావడం మంచిదే, మన ఇల్లే కదా క్లీన్ అయిద్ది అనిపిస్తుంది నాకైతే. ఇంకప్పుడు కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని మనము ఇల్లు క్లీన్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ చూపిస్తాము. వాళ్ళు వచ్చినాక మళ్ళీ కాసేపటి క్లమ్జీ అయిపోయినా సరే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బాగుంటుంది కదా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా, అలా ఇష్టం నాకు. ఇక్కడ మెడిసిన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ అవసరం లేదు కాబట్టి అన్నీ కూడా మెడిసిన్స్కి ఒక బాక్స్ లాగా ఉంది హవికి. అన్ని మెడిసిన్స్ అందులో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా హవి పుట్టినప్పటి నుంచి కొన్ని మెడిసిన్స్ అయితే అలా ఉండిపోయాయి. నేను రీసెంట్గా వింటున్నది ఏంటి అంటే బాబు మెడిసిన్స్ ఏవైనా సరే ఓపెన్ చేసినాక 1 month లోపే యూజ్ చేయాలంట, తర్వాత యూజ్ చేస్తే ఏమి యూజ్ ఉండదంట. అందుకని ఇంకా కొన్ని మెడిసిన్స్ చాలా రోజుల నుంచి అలా ఉండిపోయినాయి అన్నీ పడేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా అన్నీ అక్కడ ర్యాక్స్ కూడా నీట్గా సర్దేస్తున్నాను. ఇక అక్కడ ర్యాక్స్ అన్నీ సర్దినాక చూడండి ఇన్ని మెడిసిన్స్ అయితే చాలా రోజులు అయిపోయింది ఓపెన్ చేసేసి. ఇక ఇవన్నీ పడేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంత 40-50 రూపాయలు కూడా ఉండవు. ఏదైనా మంచిగా మెడిసిన్స్ అయినా సరే మంచిగా ఇవ్వాలి కదా పిల్లలకి అని చెప్పి అయితే అనుకుంటున్నాను నేను. అందుకని ఇంక ఇవైతే పడేస్తున్నాను. ఇంకా బాబు ర్యాక్ కూడా సర్దేస్తామని చెప్పి లగేజ్ అంతా తీసాను. మా వారైతే మీటింగ్స్లో ఉన్నారు, హవియను జశ్వంత్ అయితే ఆడుకుంటున్నారు. సరే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి నేనైతే పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇల్లు కూడా కొంచెం నీట్గా దులిపేశాను అనమాట. ఇంకా మాప్ ఒక్కటి పెట్టాలి. ఇంకా నీట్గా సర్దాను. ఇందాకైతే ఎంత క్లమ్జీగా ఉందో కదా, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. అంత పర్ఫెక్ట్గా అయితే సర్దానని చెప్పను, ఊరికే నీట్గా కనిపించడానికి నీట్గా ఉండేలాగైతే చేసుకుంటాను. ఇంకంతే. ఇక్కడ ఈ కార్లు మాత్రం అస్సలకే వదలరు. ఏంటో ఈ కార్లు, ఈ పిల్లోడికి కార్లు తప్ప, మగ పిల్లోడు అనిపిస్తున్నాడండి కారులతో తప్ప వేటిలతోనో. అట్లా కారులతో కూడా ఏంటో ఇట్లా పట్టుకొని దాన్ని తోసుకుంటా వెళ్తాడు.
ఇంకా నా పనులైతే అలా అవుతూ ఉన్నాయి. చాలా నీట్‌గా అయితే చేసుకుంటున్నాను ఇల్లుని. ఇంకా మా అత్తయ్య వాళ్ళతో పాటు చాలామంది అయితే వస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ పోపు దినుసుల డబ్బాలు కూడా అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి అన్నీ తీసేసి అది కూడా నీట్‌గా కడిగేసుకుంటున్నాను. క్లీన్ చేసేటప్పుడు ఒకసారి అన్నీ క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది కదా అలాగా. ఇంకా వంటగదిలో కొన్ని ర్యాక్స్ కూడా నీట్‌గా సర్దేసుకున్నాను. అంటే నాకు అంతే, ఇంకా ఎవరైనా వస్తున్నారంటే ఇల్లు చాలా నీట్‌గా కనిపించాలి, చాలా మంచి ఇంప్రెషన్ ఉండాలి, కొంచెం పాజిటివ్‌గా అనుకోవాలి అని చెప్పి నేను అనుకుంటాను. ఇక అందరూ మ్యాక్సిమం అంతే ఉంటారనుకుంటాలేండి. ఇంక ఇక్కడైతే బండెడు అంట్లు ఉన్నాయి. ఎప్పుడు తోమాలో అర్థం కావట్లేదంటే ఈ హవి ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుతున్నాడు. వాళ్ళ నాన్నకైతే కాస్త గ్యాప్ దొరికింది. ఇంకా హవి కోసమని సపరేట్గా అన్నం అయితే కుక్ చేస్తున్నాను. అన్నము, కందిపప్పు, పెసరపప్పు వేసి కుక్ చేస్తున్నాను. అదైతే విజిల్ పెట్టేసి ఇంక ఇక్కడ బండెడు అంట్లు అయితే తోమడం స్టార్ట్ చేశాను. నియర్లీ నాకు ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. నేను అంట్లు అనేది చాలా ఫాస్ట్గానే క్లీన్ చేస్తాను, ఎక్కువసేపు పెట్టుకోను అనమాట పని. ఏదైనా ఫాస్ట్గా చేసేసుకుంటాను. నాకు ఇంకా ఫస్ట్ నుంచి అలాగే అలవాటు. కొంతమంది నిదానంగా చేస్తారు, చాలా టైం తీసుకుంటారు, అది వాళ్ళ తత్వం. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా. నేనైతే కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటాను నా పని. అందుకని నేను ఒక్కదాన్నే అవిని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నానేమో మేబీ. అదే నా పని నిదానం అనుకోండి, నేనైతే ఏం చేయలేను కదా అలాగా. ఇంకా రేపటి నుంచి అయితే అత్తయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హవిని పట్టుకుంటారు, ఇంట్లో పనిలో హెల్ప్ చేస్తారు. ఇంకా అలాగా చాలా వీడియోస్ అయితే వస్తాయి ముందు మీకైతే బాగా నచ్చుతాయి. చాలా కొత్త విషయాలు, కొత్త థింగ్స్ అన్నీ కూడా మీకైతే చూపిస్తూ ఉంటాము. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అని సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వండి. ఓకేనా. ఇంకా హవి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ మిల్ మేకర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసి ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసారు. చాలా బాగుందండి, అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇంకా నైట్కి డిన్నర్ మేము ఏం తినలేదు, ఆ మిల్ మేకరే తినేసాము. ఇంకా అంట్లు అయితే చూసారు కదా, అసలు ఫుల్ అయిపోయి పక్కన కూడా పెట్టాను. ఇంక ఇక్కడ 2 ట్రిప్స్కి అంటే మేమిద్దరమే కదా అని చెప్పి ఎక్కువైతే చేయలేదు, కొంచెమే చేసుకున్నాము. అంటే అసలు ముందు టేస్ట్ ఎలా ఉంటాయో కూడా తెలియదు కదా మనకి, అందుకని ఎక్కువ చేసుకోవద్దని చెప్పి జస్ట్ లైట్గా అయితే చేసుకున్నామా. ఇంకా చేసుకొని ఇంకా మా వారు అన్నారు ముందు నువ్వు తిను అని చెప్పి అన్నారు. ఇంకా నేనైతే కూర్చొని తింటుంటే అవి తీసుకొని ఇద్దరికి పెడుతున్నాడు అనమాట. అమ్మ ఇదిగో నువ్వు తిను అని చెప్పి ఇద్దరికి పెడుతున్నాడు. అసలు ఎంత క్యూట్గా పెడుతున్నాడు అసలు ఆయనకైతే పైనంతా తీసి లోంది చిన్నిది పెడుతూ ఉన్నాను అనమాట పీసు. ఇంకా దాని తర్వాత హవి అయితే 10-10:30కి అట్లా పడుకుని పోయాడు. ఇంకా నా పని కూడా అయిపోయింది, ఇంట్లో ఇంకేం పని లేదు. వ్లాగ్ అయితే ఇంతేనండి, ఈరోజు అంతా ఇలాగే గడిచింది. స్టిల్ ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది. ఆ రోజు 9:30-10 వరకు పడుతూనే ఉందండి అసలు. ఇంకా అలానే ఉంది. మరి రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈరోజు మాత్రం ఫుల్ వర్షమే. ఇంట్లోనే ఉండిపోయాం మేము, బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఈ మిల్ మేకర్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నాడు, గొంతుకి ఎక్కడ అడ్డం పడిద్దని మా భయం మాది. సో అది వ్లాగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. పిల్లలతోటి చాలా మెమరీస్ ఉంటాయండి. వాళ్ళ మీద ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా వాళ్ళు ఈ పనులకి మనకి ఎంతో ప్రేమ వస్తుంది కదా. అంతేనండి. వీడియో బాయ్.